హలో వ్యూయర్స్, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు అందరూ? భాగ్యనగరంలో వర్షాలు బాగా దంచి కొడుతున్నాయి. జిహెచ్ఎంసీ వాళ్ళు అయితే బయటికి వెళ్ళొద్దు అని చెప్పి చాలా చెప్తున్నారు. సో అట్ లాస్ట్ దట్స్ ఓకే. వెల్, కమింగ్ టు టుడేస్ బిగ్ బాస్ ఎపిసోడ్. సోదైతే లేదు. టు బి ఫ్రాంక్ టు సే, నిన్నటి దాకా వచ్చినటువంటి టీఆర్పీ రేటింగ్స్ అవ్వచ్చు, లేదు నెగిటివిటీ అవ్వచ్చు ఛానల్కి సంబంధించి, మొత్తం అన్నీ కూడా ఈరోజు కాస్త కఠినంగానే చూపించాలి, ఇంకా మారాల్సిన స్టేజ్ వచ్చేసింది. 2 వీక్స్కే ఇప్పటికే మరి ఇంతలా పడిపోతే ముందు ముందు ఇంకెలా నడుస్తుంది అన్న ఆలోచనతో మొత్తం అందరి ఆలోచనల్ని సూచనల్ని తీసుకొని బిగ్ బాస్ ఇవాళ బాగా టర్న్అవుట్ అయ్యింది. అండ్ ఇప్పుడు కాస్త ట్రూ ఫేసెస్ అనేవి బయటకు వస్తున్నాయి. సో ఓవరాల్గా అనాలిసిస్ తీసుకుంటే దీంట్లో ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది లాస్ట్ టైం అనుకున్నట్టుగానే డ్యూయల్ ఎలిమినేషన్ అయితే ఉంది. గంగవ్వ అని చెప్పి ముందు నుంచి నేను అనుకున్నాను. ఎందుకు అంటే వన్ ఆఫ్ ద ట్రాప్లో నేను కూడా పడడం జరిగింది. హెల్త్ బాగోకపోవడం. ఎందుకంటే వీళ్ళందరినీ క్వారంటైన్కి పంపించి 15 రోజులు క్వారంటైన్లో ఉంచిన తర్వాత హౌస్లోకి పంపించారు. బట్ గంగవ్వ లాంటి వాళ్ళకంటే దాదాపు 60+ ఏజ్ వాళ్ళకి కరోనా 1కి 2 సార్లు వచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పి మనకి బయట డాక్టర్స్ వీళ్ళందరూ చెప్పే ఈ న్యూస్ తోటి ఒకటి అనిపించింది. అండ్ అభిజిత్ చెప్పిన కారణం, హీరోగా కారణం చెప్పాడు. అట్ ద సేమ్ టైం దానికి ఎందుకు అనేది కూడా చెప్పినప్పుడు ఆ కారణం కూడా నాది కూడా సేమే. ఇందులో ఎటువంటి అభ్యంతరం లేదు. ఎందుకంటే ఒక ప్యూర్ విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి గంగవ్వ ఆ కాస్మోపాలిటన్ ఎన్వైరన్మెంట్లో ఉండడం అనేది కాస్త ఇబ్బంది పడవచ్చు అన్న దాంతో ఇది జరిగింది. ఎస్, మొత్తానికి ఎస్, ఇప్పుడు మళ్ళీ ఒక నమ్మకం ఏంటంటే గంగవ్వ విల్ కంటిన్యూ ద గేమ్ టిల్ ద లాస్ట్. గేమ్ అయిపోయే వరకు ఉండొచ్చు అన్నదైతే మనం ఫిక్స్ అయిపోవచ్చు. అది ఒకటి. అండ్ కమింగ్ టు ద టాస్క్, హీరో జీరో. ఎవరి కారణాలు వాళ్ళకి చెప్పారు. అండ్ ఎవరు ఎక్కువ హీరో అయ్యారు, ఎవరు ఎక్కువ జీరో అయ్యారు అంటే, ఎవరు ఎక్కువగా హీరో అయ్యింది అయితే గంగవ్వ అండ్ అమ్మ రాజశేఖర్ అండ్ నోయల్, వీళ్ళు హీరోలు అయ్యారు. ఇంకా విలన్స్ ఎవరున్నారు బాగా అని చూస్తే కనుక ఫస్ట్ ప్లేస్లో కుమార్ సాయి వచ్చాడు. అండ్ సెకండ్ ప్లేస్లో కరాటే కళ్యాణి. మ్యాక్సిమం కుమార్ సాయికి చెప్పారు. బట్ మిగతా వాళ్ళందరూ అంత అనిపించలే ఎవరికి కూడా. సో ఎవరికి సంబంధించిన కారణాలు వాళ్ళు చెప్పారు. ఈ కారణాలు చెప్పడంలో వచ్చినటువంటి ఒక క్లాష్, అది పబ్లిక్ చూసేదానికి క్యారెక్టర్ అసాసినేషన్ లాగే కనిపిస్తుంది. దీనికి ఎగ్జాంపుల్గా మనం తీసుకోవాలంటే సీజన్ 2లో మనకి విన్నర్ అయిన కౌశల్, అలాగే ఫస్ట్ రన్నరప్ అయినటువంటి గీతా మాధురి టైటిల్ కోసం హోరాహోరీగా పోరాడుకున్నారు. కానీ ఇనిషియల్ స్టేజెస్లో కౌశల్ని సపోర్ట్ చేస్తూ గీతా మాధురి మాట్లాడింది. ఎందుకు అంటే భానుశ్రీ అండ్ తేజస్విని వీళ్ళ ఇష్యూలో కాస్త రాంగ్గా మిస్బిహేవ్ చేశాడు అన్న కాన్సెప్ట్ తోటి గుర్తుండే ఉంటుంది కదా. ఇప్పుడు కూడా సేమ్ టు సేమ్ అట్లాంటిదే, కానీ ఇక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా లాస్య మాత్రమే ఆ ఇబ్బందిని గమనించింది అన్న పాయింట్. ఇక్కడ కొన్ని ఆలోచించాలి. ఇప్పుడు వాళ్ళ ప్రొఫెషన్ ఏంటి, వీళ్ళ ప్రొఫెషన్ ఏంటి అని దేవి చెప్పినటువంటి పాయింట్ కూడా అక్కడ ఆలోచిస్తే ఇవాళ దేవి కూడా తన ప్యూర్ జర్నలిస్టిక్ వ్యూ అనేది బయటికి తీసుకొచ్చింది అనేది కనిపిస్తుంది. ఎందుకంటే మొన్న అనుకున్నాం, అరే ఈ పిల్ల ఏంది ఇంత న్యాచురల్గా చేస్తుంది, ఈ టాస్క్లో వీటిలో చాలా బాగుంది, దేవిలో కొత్త యాంగిల్ అని మనం అనుకునే లోపులోనే ఇవాళ కంప్లీట్ ఈ న్యాచురల్ తన ఒరిజినల్ క్యారెక్టర్ ఏదైతే ఉందో జర్నలిస్టిక్ ఆ అట్మాస్ఫియర్కి సంబంధించి అది ఇవాళ బయటకు వచ్చేసింది. సో తను ఎక్స్ప్రెస్ చేయడం అనేది, అందరూ ఒక గ్రూప్ అయిపోయారు, నేను ఒక్కదాన్ని ఒక గ్రూప్ అయిపోయాను అని. అఫ్కోర్స్ ఓకే, ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో ఉండుంటారు. ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో ఉండే వాళ్ళందరికీ నార్మల్గా కాస్త ఈ కలుసుకోవడాలు ఇవన్నీ ఉంటూ ఉంటాయి. అది వేరే విషయం. చూసుకుంటే వాళ్ళ క్యారెక్టర్స్ అనేవి నార్మల్గా మనకు తెలుస్తూనే ఉంటుంది, దట్ ఈస్ ఫైన్. బట్ అమ్మ రాజశేఖర్ గారి గురించి ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో చాలా ఎక్కువ కాలం పనిచేసినటువంటి లాస్య ఆ విధంగా కామెంట్ చేయడం అనేది ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ డెఫినెట్లీ అది లాస్య చేసినటువంటి బిగ్గెస్ట్ మిస్టేక్. అపాలజీ తర్వాత చెప్పడం అక్కడ వరకు ఓకే, బట్ ఒకసారి ఛానల్లో ఇది క్రియేట్ అయ్యి బయటకు వచ్చింది అంటే ఇంట్లో వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు అనేది కూడా. ఎస్, ఇక్కడ దివి చెప్పినటువంటి మాట అది మనం తీసుకోవాలి.
తనకి ఎటువంటి ప్రాబ్లం లేదు, వైల్ దే ఆర్ డూయింగ్ ఏ టాస్క్. దానికి సంబంధించి యాజ్ అ డైరెక్టర్ కింద తను అక్కడ సజెషన్స్ ఇస్తున్నాడు, లేదు ఇమీడియట్గా ఆ 2 minutes ఉన్న టైంలో ఏం చేయాలి అలాంటి దానికి తను ఇమీడియట్ రియాక్ట్ అవ్వడం, దివి దానికి యాక్సెప్ట్ చేయడం జరిగింది. దట్ ఈస్ ఫైన్ అక్కడ వరకు. బట్ లాస్య వచ్చేసి అది నాకు నచ్చలేదు, అది ఇబ్బందిగా ఉంది కాబట్టి అమ్మ రాజశేఖర్ విలన్ అనేసరికి, ఎందుకంటే ఇప్పటి వరకు ఒక డాన్స్ మాస్టర్గా ఎన్నో వందల సినిమాలకి పనిచేసి ఉంటారు ఆయన. డిఫరెంట్ ఇండస్ట్రీస్కి, కన్నడ ఇండస్ట్రీకి చేసి ఉండొచ్చు, తమిళ ఇండస్ట్రీ, తెలుగు ఇండస్ట్రీ, మలయాళం ఇండస్ట్రీ, బాలీవుడ్లో కూడా చేసి ఉండొచ్చు. సో ఇక్కడ ఇంత రెప్యుటేషన్ పెట్టుకున్నటువంటి వ్యక్తిని ఆ విధంగా మాట అనడం అనేది ఒక రకంగా తప్పని అనిపిస్తుంది. సో అది వాళ్ళు రెక్టిఫై ఎట్లా చేసుకుంటారు ఏంటనేది. ఇప్పుడు క్లాష్ అనేది దివికి అండ్ లాస్యాకి కూడా వచ్చింది. ఎస్, అక్కడ దివిని నేను సపోర్ట్ చేస్తాను నా పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎందుకంటే మేడం నాకు అక్కడ ప్రాబ్లం లేదు, ఇప్పుడు నేను మీ పేరు తీసుకొచ్చి మీరు చెప్పారు కాబట్టి నేను మీకు చెప్పాల్సి వస్తుంది. నేను ఎప్పుడన్నా మీ పేరు తీసుకొచ్చి ఇట్లా చెప్పానా అంటే దట్ ఈస్ నాట్, నాకు అనిపించింది నేను చెప్పాను అంటే షడప్ అనడం. ఓకే, ఆ ఫ్రస్ట్రేషన్కి ఎవరైనా అంటారు అక్కడ మళ్ళీ మైండ్ యోడ్ వర్డ్స్ అని ఇదని అదని, అసలు అనడమే తప్పు అన్నప్పుడు మళ్ళీ ఈ గోలంతా ఎందుకు. సో అక్కడ ఇవాళ మ్యాక్సిమం ఇన్సిడెంట్ అది అనిపించింది. అండ్ సేఫ్ గేమ్, అందరూ సేఫ్ గేమే ఆడుతున్నారు అనేది క్లియర్ కట్గా మొన్ననే అర్థమైంది. అండ్ కుమార్ సాయి చేసిన తప్పు, అసలు ఆ పిచ్చోడు ఈ రోజుల్లో సినిమా తర్వాత ఇంకా చాలా సినిమాలు చేశాడు. కొలంబస్ అని మంచి కామెడీ టైమింగ్ ఉంది, బట్ వాళ్ళు చెప్తుంది గంగవ్వదే. నేను మిగతా వాళ్ళందరిది పట్టించుకోనండి, అందరూ ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్ళే దాదాపుగా. సో నేను గంగవ్వదే తీసుకున్నాను. ఇక్కడ గంగవ్వే ఓపెన్గా చెప్తుంది, కుర్రోడు వచ్చిన దగ్గర నుంచి నొత్తేన పావు లేక పండుకున్నాడు. పావులా పడుకున్నానికి కాదు కదా అక్కడికి పంపించింది. హౌస్లో ఎంతకాలం ఉంటావంటే, ఇప్పుడు నన్ను పంపిస్తే నేను కూడా ఎవరితో మాట్లాడకుండా చీకటి గదిలో కూర్చుని ఇంకోటి చేసి నేను ఉండిపోతా 108 days కంప్లీట్గా అదే హౌస్లో. అఫ్కోర్స్ తర్వాత నా మెంటల్ స్టెబిలిటీ ఎలా ఉంటుంది అనేది వేరే విషయం అనుకోండి. సో మొత్తం ఇప్పుడు హీరో ఎవరు అనే దానికి ఒక 3 names మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. విలన్ అనే దానికి మాత్రం జీరో. ఈ ఇంట్లో ఉండడానికి ఎవరికి అర్హత లేదు అన్నదానికి కూడా ఎక్కువ కుమార్ సాయి పేరు వినిపించింది. సో అది ఈ రోజు ఉన్నటువంటి దాంట్లో. అండ్ కొన్ని చెణుకులు 60 ఏళ్ల నాగార్జునని 62 ఏళ్ల గంగవ్వ అన్నయ్య అని పిలవడం, ఈయన చెల్లెమ్మ అనడం. వాటే జోక్ సర్జీ, చెప్పండి సార్ ఎవరైనా, కాస్త బాగుండదు. ఓకే ఫైన్, చూడడానికి బాగుంది. నాగార్జున గారికి ఇప్పటిదాకా ఉన్నటువంటి ఇమేజ్ ఒకటి, ఇప్పటి నుంచి వచ్చే ఇమేజ్ ఒకటి అన్నట్టు విధంగా దీన్ని తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఇంకా నెక్స్ట్ ఏమున్నాయి దీంట్లో ఇవాళ టాపిక్లో చెప్పుకోవడానికి పెద్ద ఏం కనిపించట్లేదండి. ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే మొత్తం పీపుల్ ఆర్ నాట్ బ్యాలెన్స్డ్ అనిపిస్తూ ఉంది. ఇంకా బ్యాలెన్స్ అవ్వలేదు అంటే అసలు ఈసారి సెలెక్షనే రాంగ్ అనేది ఖచ్చితంగా ఇందులో చెప్పుకోవాల్సినటువంటి విషయం. పూర్తి స్థాయి కంటెస్టెంట్స్ కింద ఇది పెట్టలేదు, జోక్గా సరదాగా ఉంది కదా అని చెప్పి తీసుకొచ్చి పెట్టేశారు. ఎందుకంటే ఏజ్ గ్రూప్స్ చూసుకున్నా కూడా గంగవ్వ తర్వాత అమ్మ రాజశేఖర్, దేవి, లాస్య, ఇంకా తర్వాత ఎవరున్నారు, ముక్కు అవినాష్ కూడా యూత్ లాగే ఉంటాడు. సో అంత ఎక్కువే ఉండదు. అందరూ ఆల్మోస్ట్ 25 to 35, అంతకు మించి కూడా ఉండరు. అందరూ చిన్న పిల్లల్లాగానే ఉన్నారు, ఎక్కువ కూడా లేరు. కరాటే కళ్యాణి గారు సో ఎలిమినేట్ అయిపోయారు కాబట్టి ఇంకా మిగతా వాళ్ళని చూస్తే అంత ఏం లేదు. సో కళ్యాణి గారు ఎలిమినేషన్ అయిపోతారు అనేది ముందు నుంచి ఊహిస్తున్నది. ఎందుకంటే ఆవిడ క్యారెక్టర్కి, ఆవిడకి ఉన్నటువంటి ఇంట్యూషన్స్ ఇవన్నిటికీ కూడా సెట్ అవ్వరు. ఆ ఒరిజినాలిటీ అనేది అక్కడ సెట్ అవ్వదు. ఎంత ఒరిజినల్గా ఉన్నా వయసు రీచ్ అవ్వచ్చు, సీనియారిటీ రీచ్ అవ్వచ్చు, లేదా అన్ని చూసి వెళ్ళినటువంటి ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు, ఇలా ఉండాలి ఇలా ఉండకూడదు అనేవి కొన్ని అన్యాపదేశంగా వచ్చేస్తూ ఉంటాయి తెలియకుండానే. అలాంటి విషయాల్లో వాళ్ళతోటి గొడవ పడడం, అప్పుడప్పుడు హర్ట్ అవ్వడం ఇది ఉంది. అట్ ద సేమ్ టైం దేవి క్యారెక్టర్ ఎలా బయటకు వచ్చిందో అలాగే మిగతా వాళ్ళందరూ. సో కళ్యాణి గారు లాంటి వాళ్ళని ఇక్కడ ఎక్సెప్ట్ చేయలేకపోతున్నారు ప్రజలు అనేది ఇక్కడ తెలుస్తుంది. సో దట్ ఈస్ ఫైన్, దట్స్ వై ఎలిమినేట్ అయిపోయారు. అండ్ నెక్స్ట్ డెఫినెట్ ఎలిమినేషన్ ఇంకెవరున్నారంటే ఇక్కడ నేను 50-50 ఇస్తానండి. 50-50 చెప్తూనే నా పర్సనల్ ఒపీనియన్ చెప్తాను. 50-50 ఎందుకు ఇస్తున్నానంటే ఇక్కడ అయ్యేటువంటి ఛాన్స్ ఎవరెవరికి ఉంది. ఫస్ట్ ప్లేస్లో నా దృష్టిలో దేవి ఉండే అవకాశం ఉంది. TV9 దేవి అసలు ఎలిమినేషన్లో లేనట్టుంది. సో ఎవరు సరే, ఎవరో ఒకరు రేపు చూద్దాం. నా ఫస్ట్ ఆప్షన్ అయితే కనుక కుమార్ సాయి ఎలిమినేట్ అవుతాడు అని నేను అనుకుంటున్నా. ఎవరు పెద్దంత గుడ్ ఫీడ్బ్యాక్ ఇవ్వలేదు, తనని అర్థం చేసుకోలేదా, తనే అర్థం చేసుకునేలా ప్రవర్తించటం లేదా అనేది ఇక్కడ క్లియర్ కట్గా లేదు.
ఫస్ట్ నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేసినట్లేదు. అవినాష్ ఎంట్రీ ఎట్లా ఉందో దాంతో కంపేర్ చేసుకుంటే మాత్రం కుమార్ సాయి ఎంట్రీ అనేది ఇస్ నథింగ్. అవినాష్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఉన్న 2 days అయినా కూడా, చాలా తక్కువ సమయం అయినా కూడా చాలా క్లియర్ కట్గా ఎవరితోటి ఏం చేయాలి, ఎలా ఉండాలి అనేది చాలా క్లారిటీ ఉంది. అఫ్కోర్స్ అక్కడక్కడ తప్పులు జరుగుతున్నా, ఏం చేసినా కన్సెప్షన్స్ వచ్చినా క్లియర్ కట్గా వెళ్ళిపోతున్నాడు తప్పితే అందులో పెద్ద ఇబ్బంది పడట్లేదు. సో ఇంకా రేపు చూడాల్సింది ఎలిమినేషన్ ఎవరు, కుమార్ సాయి తర్వాత ఎవరు ఉండొచ్చు అనేది రేపు చూద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్, మీ పవన్ కృష్ణమూర్తి విత్ ఆద్య టీవీ.